హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన స్టోరీస్కి కింద హైప్ అని ఆప్షన్ ఉంటుంది. వీడియో నచ్చితే హైప్ చేసి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. అదేంటంటే స్టోరీ హైప్ చేయడం వల్ల అది ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ వెళ్తుంది. సో తప్పకుండా హైప్ చేస్తారు కదా. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 51. ఆ మాటకి చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు వీర్. వన్య మిథున అని కిందకి వంగమని చెప్పి తన బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ మిథున అంటూ తనకి చెప్పేసి తండ్రి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వన్య. వెళ్తున్న వీర్ ఇంకా వన్యాలని చూస్తూ ఉండిపోయింది మిథున. కారులో అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా వన్య? అక్కడ అమ్మ అత్త మావయ్య అందరూ నీకోసం ఎంత కంగారు పడతారు అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ. సారీ నాన్న, బట్ నాకు అమ్మ నాన్న బోత్ వాంట్ అంది వన్య. అలా అని ఇలా వస్తావా? నా గురించి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నీతో వచ్చిన తర్వాత కానీ ఒక్కదానివే అంత దూరం ట్రావెల్ చేసావు చూడు, దానికి కోపంగా కూడా ఉంది అన్నాడు వీర్. ఆ మాటకి తల కిందకి దించేసుకుంది వన్య. ఇంతలో వీర్ మొబైల్ మోగింది. ఈ 5-6 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయని మైథిలి ఈరోజు తనకి ఫోన్ చేస్తూ ఉంటే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. డాడీ ఫోన్ హూ అడిగింది పాప ముద్దుగా. మీ మమ్మీ. అమ్మో మమ్మీ కాలింగా భయపడుతూ తండ్రి వైపు చూస్తూ అడిగింది. అవును, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్. హలో హలో మైథిలి, ఇన్ని రోజులకి కాదు ఎన్ని సంవత్సరాలకి నాకు కాల్ చేయాలి అనిపించిందా అడిగాడు వీర్. ఇప్పుడు కూడా నీకు కాల్ చేస్తున్నాను అంటే అర్థం ఏదో నీ మీద ప్రేమ కాదు. నా కూతురు, మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పగించు అంది మైథిలి. హలో, అది నీకు మాత్రమే కూతురు కాదు, నాకు కూడా కూతురే అన్నాడు వీర్. డబ్బు కోసం కూతురు కావాలి అనుకుంటున్నావా? షేమ్ ఆన్ యూ అంటూ కోపంగా చెప్పేసి నేను ఇప్పుడే హైదరాబాద్ వస్తున్నాను. నా కూతుర్ని నాకు మర్యాదగా అప్పగించు, లేదంటే ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ కాల్ కట్ చేసేసి సోఫాలో వాలిపోయింది. అమ్మ మైథిలి, ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరం అంటావా? నేను వెళ్ళి తీసుకొస్తాను వన్యాని అన్నాడు దివిత్. లేదన్నయ్య, మళ్ళీ నువ్వు ఒక్కడివే వెళ్తే ఏదో ఒకలాగా లాక్ చేసే అవకాశం ఉంది. అందుకే నేను కూడా వస్తాను, మనిద్దరం కలిసి వెళ్దాం అంది మైథిలి. సరే తల్లి, నేను టికెట్స్ బుక్ చేస్తాను అన్నాడు దివిత్. సరే అన్నయ్య అంటూ పక్కనే ఉన్న ఫ్రెండ్ వైపు చూసి నిజంగా నువ్వు ఇలా చేస్తావు అంటే నమ్మలేకపోతున్నాను చందన. ఎందుకు చేసావు ఇలా అడిగింది మైథిలి. చందన ఏదో మాట్లాడేలోపే కల్పించుకున్న దివిత్ అరే తల్లి, నువ్వు దాని గురించి అడిగితే అలా ఎలా ఇంకా నువ్వు తనతో మాట్లాడుతున్నావా? వన్య ఇంటికి వచ్చే వరకు నేను తనతో మాట్లాడను. వీర్ గురించి వన్యకి తెలిసేలా చేశావు కదా, ఇప్పుడు నీ వల్లే పాప వెళ్ళిపోయింది అంటే కారణం నువ్వే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్. మైథిలి కూడా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. చందన మాత్రం అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. అసలు అసలు నేనేం చేశాను? అసలు పాప వెళ్ళిపోతుందని నేనేమైనా కలగన్నానా? ఏదో నేనే దగ్గరుండి తనని ఫ్లైట్ ఎక్కించినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రేమించిన నన్ను మీ దృష్టిలో ఒక్క చిన్న తప్పు చేశాను అని ఇంతలా నన్ను అసహ్యించుకుంటావా అనుకుంటూ బాధపడుతూ ఉంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకుంటున్నా కూడా తన ఏడుపు అస్సలు కంట్రోల్ కావడం లేదు. విహాన్ తల్లి పక్కన కూర్చొని తన కన్నీళ్లు తుడుస్తూ నో మమ్మీ, నువ్వు డోంట్ క్రై అంటూ చెబుతూ ఉన్నాడు. కొడుకుని గుండెలకి హత్తుకొని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది చందన. అన్నయ్య, నువ్వు చందనతో మరీ అంత హార్ష్గా ఉండకు అంది మైథిలి. మైథిలి, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే మంచిది. 5 ఏళ్ల నుంచి నన్ను మోసం చేస్తుంటది. 5 ఏళ్ల నుంచి వాడితో మాట్లాడుతూ ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు అంటే నువ్వే చూసుకో. దానికి నా మీద ఉన్న రెస్పెక్ట్, ప్రేమ సరే నా గురించి పక్కన పెట్టు,
తను చిన్నప్పటి నుంచి నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా! మరి నువ్వు పడుతున్న బాధ అది తను ప్రత్యక్షంగా చూస్తుంది కదా! మరి చూస్తూ కూడా మళ్ళీ ఇదే పని ఎలా చేయగలిగింది? ఆవేశంగా అడిగాడు దివిత్. అన్నయ్య, వీరెలాంటి వాడో నీకు తెలుసు, నాకు తెలుసు. ఖచ్చితంగా ఏదో మాయ మాటలు చెప్పే ఉంటాడు. అందుకే చందు కూడా అంతలాగా అతన్ని మాటలు నమ్మింది. నువ్వింకా దాని గురించి వదిలేయ్. అసలుకే దానికి హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అవుతుంది ఈ మధ్య. ఈ టైంలో అది అంతలా ఏడవడం మంచిది కాదన్నయ్య. ఒక్కసారి తనతో మాట్లాడు అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది మైథిలి. దివిత్ మైథిలి చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నాకర్థమవుతుంది మైథిలి, చందన బాధపడుతుంది అని. కానీ అది బాధపడేదానికంటే 100 రెట్లు నేను భయపడుతున్నాను. అదెవరికీ అర్థం కాదు. ఆ వీర్ గాడికి కూడా. పాప వీర్ దగ్గర ఉంది అంటే మృత్యువుకి దగ్గరగా ఉంది అని అర్థం. అది నేనెవరితోని కూడా షేర్ చేసుకోలేను అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆ మూసిన కనుపాపల వెంట వెచ్చటి కన్నీళ్లు ఉబికి బయటికి వచ్చాయి. అండ్ అట్ ది సేమ్ టైం దివిత్ ఆలోచనలు కూడా గతంలోకి పరుగులు తీశాయి. 5 ఇయర్స్ బ్యాక్ పాప పుట్టిన 2 మంత్స్ తర్వాత ఒకరోజు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది దివిత్కి. హలో, ఎవరు? హలో మిస్టర్ దివిత్, నా పేరు అశోక్. వినే ఉంటావు అన్నాడు అశోక్. ఏం కావాలి? కరెక్ట్ పాయింట్లోకి వచ్చావు. ఆ వీర్గాడికి కూతురు పుట్టిందంట, నిజమేనా? అడిగాడు అశోక్. రేయ్, అసలెవర్రా నువ్వు? అడిగాడు దివిత్. అప్పటికే ఏదో తేడా కొడుతూ ఉంది తనకి. ఆ వీర్గాడు నాకు చాలానే చేశాడు. వాడి వల్ల నేను చాలానే కోల్పోయాను. ఇప్పుడు వాడి టర్న్ అన్నాడు అశోక్. అంటే? అడిగాడు దివిత్ కొంచెం భయంగా. ఏంటి, నీ వాయిస్లో భయం కనిపిస్తుంది నాకు? సరే, ఆ భయాన్ని నీలోనే దాచుకో. ఇప్పుడు నేను చెప్పే మాటలు జీవితంలో నీ మైండ్లో నుంచి పోనివ్వకు. ఆ రణ్వీర్ గాడి వల్ల నేను నా కొడుకుని పోగొట్టుకున్నాను. ఇప్పుడు వాడు కూడా వాడి కూతుర్ని దూరం చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఆ పాప పుట్టగానే చంపేద్దాం అనుకున్నా. కానీ పాప తండ్రి దగ్గర లేదు కదా, తండ్రి నుంచి దూరంగా ఉంది కదా అని వదిలేస్తున్నా. కానీ గుర్తుపెట్టుకో దివిత్, ఫ్యూచర్లో ఒకవేళ పాప కానీ రణ్వీర్ దగ్గరికి వెళ్ళింది అంటే తను కేవలం తండ్రి దగ్గరికి మాత్రమే కాదు, తన చావు దగ్గరికి వెళ్తుంది. అది గుర్తుపెట్టుకో. ఆ పాప తండ్రికి దూరంగా ఉన్నంత వరకే సేఫ్గా ఉంటుంది. తండ్రికి దగ్గరగా తన ప్రయాణం సాగుతున్న కొద్దీ తన మృత్యువుకి కూడా అంతే దగ్గరగా వస్తుంది అంటూ కాల్ కట్ చేసేశాడు అతను. జరిగింది గుర్తు చేసుకుంటూ ఇప్పుడేం చేయాలి, పాపని ఎలా కాపాడాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు దివిత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.